హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెను మునక్కాయ వేసి కర్రీ చేస్తున్నాను. ఇది నా స్టైల్లో. ఒకసారి ఎలా చేద్దామో చూద్దామని ఏమేమి కావాలో దానికి ఒకసారి చూద్దాం పదండి నా వీడియోలోకి. దాంట్లోకి కొంచెం సోపు, చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి దబరా పొయ్యి మీద పెట్టి నూనె వేసేసి నూనె వేడైపోతానే ఇవన్నీ వేసేసిన. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ క్లీన్ చేసుకున్నాము ఆల్రెడీ. దాంట్లోకి కావాల్సిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేసినాను. వేగిపోతానే బిర్యానీ దినుసులు వేగిపోతానే చెక్క, లవంగాలు అన్నీ వేగిపోతానే ఇవి వేసేసినాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి బాగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం వేగాలి కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాను నేను ఇప్పుడే. కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయి మంచి కలర్ వచ్చేసినాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఇంటికాడ నుంచి మా తమ్ముడు భార్య తెచ్చిండింది. ఇవి దండిగా లేవు, ఒక 4-5 మునక్కాయలు ఉంటాయి. అందుకని కొద్దిగా చికెన్ వేసేసి కూర చేస్తూ పోతుందిలే అని చెప్పేసి చాలా టేస్ట్గా ఉండింది. చాలా వరకు అందరికీ తెలుసు, బెండకాయ కానీ, వంకాయ కానీ, మునక్కాయ కానీ అవన్నీ చాలా వరకు వేసుకుంటారు, చికెన్లో అయినా మటన్లో అయినా. నేను ఎవరికి ఇది చెప్పాలని ఏం కాదు, చాలామందికి తెలుసు. కాకపోతే ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానని వీడియో పెడుతున్నాను. ఈ మునక్కాయలు వేసేసినాక మునక్కాయలు వేయించుకుంటున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ పచ్చి వాసన, మునక్కాయ వాసన, అల్లం వెల్లుల్లి పేస్టు అవి వాసన పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం 3 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమోటాలు కడేసేసి కొద్దిగా ఉప్పేసి తొందరగా మగ్గడానికి టమోటాలు అవి ఉప్పేసేసి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసుకున్నాను. తర్వాత బాగా కలుసుతున్నాయిలే అనేటప్పటికి చికెన్ కూడా వేసేస్తే తొందరగా మగ్గుతాయిలే అని చెప్పేసి చికెన్ బాగా రెడీ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకొని ఇవి వేసేసినాను. 1/2 కేజీ 3/4 కేజీ ఉంటుంది చికెను, కోడి ఫుల్ కాదు ఇది. ఈ చికెన్ కాడ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. మసాలాలతో పాటు ఇది కూడా వేసేస్తే టమాటాలతో పాటు ఇది కూడా బాగా మగ్గుతుందిలే, ఉప్పు కారం అన్నీ పడతాయిలే అని చెప్పేసి వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారము, ధనియాల పొడి, అంతే, ఇంకేం లేదు. చెక్క, లవంగాలు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసినాక కాసేపటికి ఇలా వచ్చింది. ఇలా వచ్చేసినాక నీళ్ళు బాగా పట్టి బయటకు వచ్చేసి నూనె ఆయిలంతా బయటకు వచ్చేంత వరకు ఉడికింది. కానీ ముక్క అనేది ఇంకా ఉడకలేదు కాబట్టి మునక్కాయ ముక్క అనేది ఉడకాలని చెప్పేసి నీళ్లు పోసేసి బాగా ఉడకనిచ్చినాను. ఇలా వచ్చేసింది, ఇప్పటికి బాగా ఉడికిపోయి ఇలా ఉంది. ఒకసారి ఎలా చేశానో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నేను పెట్టే వీడియోలు మళ్ళీ వస్తాయని కోరుకుంటున్నాను. ఓకే, మరి బాయ్.